అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీపతి లలిత గారు రచించిన ఇవేనా జ్ఞాపకాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయభానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు. పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు. శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరమేం కాదు. నాకే డ్రైవ్ చెయ్యబుద్దవక క్యాబ్ని పిలిచాను. దాదాపు 6 ఏళ్ల తర్వాత బాబాయ్ ఇంటికి వెళ్తుంటే ఏదో భయం, బాధ, రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను. బాబాయ్ అంటే నాన్న తమ్ముడు. నాన్న కంటే 7-8 ఏళ్లు చిన్నవాడు. నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం. నేను పుట్టినప్పుడు బాబాయ్ అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నాన్నమ్మ తాతయ్యలతోనే అమ్మా నేను ఉండేవాళ్ళం. నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నట్ట. అసలు ఆ ఆనందమే వేరేని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కలేదు. నాకు 5 ఏళ్లొచ్చే వరకు నాన్న ఆ పల్లెటూరులోనే ఉండేవారు. అప్పట్లో నాన్న కంటే బాబాయ్ అంటేనే నాకు ఇష్టం ఉండేది. కాలేజీ నుంచి రాగానే నన్నెత్తుకొని ఆడిచ్చేవాడు. స్కూటర్ మీద కూర్చోపెట్టుకొని తిప్పేవాడు. అమ్మా, కృష్ణ, వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా, మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే, ముద్దు చేస్తే పాడవుతారా వదినా, నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని అమ్మ చెప్పేది. ఇంజనీరింగ్ అయ్యాక బాబాయ్ ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్లిపోయాడు. నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్లాము. అప్పుడు బాబాయ్ కోసం బెంగ పెట్టుకున్నాను నేను. ఒకసారి జ్వరం కూడా వచ్చింది. బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం. బాబాయ్ పెళ్లికి నేనే తోడు పెళ్లికొడుకును. బాబాయ్కి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను. పిన్నితో నాకు కూడా పెళ్లి చేయమని, నేను వాళ్లతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి, మనిద్దరికీ పెళ్ళైంది, నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను. ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్లలో ఉన్న ప్రతి పండక్కి అందరం ఒక దగ్గర కలిసేవాళ్లం. తాతయ్య రిటైర్ అయ్యాక నాన్నమ్మతో సొంత ఊర్లో ఉండేవారు. సెలవులొస్తే నాకు పండగే. అటు బాబాయ్ దగ్గరకో నాన్నమ్మ దగ్గరకో వెళ్లేవాణ్ణి. సమస్య ఎక్కడో తెలీదు కాని బాబాయ్కి పిల్లలు పుట్టలేదు. అందుకో మరెందుకో బాబాయ్ పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు. నాకు వాళ్ల దగ్గర ఎంతో బావుండేది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి, లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్నంటే, నాకు వేరే పిల్లలెందుకన్నయ్యా, చిన్నా నా కొడుకు కదా అనేవాడు నాన్నతో. పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది. నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు. తెలియని వాళ్ళు, మీకు పిల్లలు లేరుగా అంటే, చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కాని వాడు నా వారసుడు అనేవాడు. అమెరికా వెళ్లాలనే కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే. తనకు అప్పట్లో కుదరలేదని, ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుపట్టాడు. అమ్మా నాన్న పెద్ద ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు. అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది. ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇండియాకి వచ్చి అందర్నీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను. మరుసటి సంవత్సరం అమ్మా నాన్నల్ని పిలిపించాను. వాళ్ళు 2 నెలలు ఉండి వెళ్లారు. వాళ్లతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే, తాతయ్య నానమ్మ పెద్దవాళ్లు అయ్యారంటూ 2 కొడుకులు దగ్గర లేకుండా 2 నెలలు ఉండటం మంచిది కాదని వాళ్లు రాలేదు. ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది. దాదాపు 3 ఏళ్లు దాని భయంతోనే గడిపాము. వీడియో కాల్స్ ఉండబట్టి అందర్నీ చూస్తూ మాట్లాడటం జరిగింది. కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది. ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొన్నాను. అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను. అసలే జాబ్ మార్కెట్ సరిగా లేదు. వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరక్కపోతే అమెరికాలో ఉండలేను. ఇవన్నీ అమ్మ వాళ్లకి చెప్తే వాళ్లు తట్టుకోలేరు. వాళ్లకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే 6 నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది. అమ్మయ్యా అనుకున్నాను. అప్పుడే బాబాయ్కి సడన్ గా హార్ట్అటాక్ వచ్చిందని చెప్పారు.
స్టంట్ వేశారని, ప్రస్తుతం పర్వాలేదని చెప్పారు. బాబాయ్ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు. ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా చిన్నా అంటే నేనేం చేశాను? వీసా సమస్య ఉందని, ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక, ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను అంటూ కాలం గడిపాను. తీరా నేను బయలుదేరేసరికి బాబాయ్ ఈ లోకం వదిలి వెళ్లాడు. ప్రాణం లేని బాబాయిని చూడలేనని చివరి చూపికి కూడా రాలేదు. ఇది జరిగి దగ్గర 6 నెలలు దాటింది. పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తను ఫోన్ ఎత్తేది కాదు. అమ్మని అడిగితే, ఏమోరా, మరీ పిచ్చిదాన్లా అయ్యింది, ఇక్కడికి రమ్మంటే రాదు, తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక్క మాట పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటోందిట. వీళ్లకు ఉసుగు పుట్టి వచ్చేశారు. తనకి భర్త పోయాడు నిజమే, కాని వీళ్లకి కొడుకు పోయాడుగా అంది. మామూలుగా అమ్మలా విసుక్కోదు. స్వతహాగా పిన్ అంటే అమ్మకి చాలా ఇష్టం. సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది. డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది. వెంటనే ఒప్పుకొని వచ్చేశాను. వచ్చి 2 రోజులైంది. పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు. ఒక్కతే ఉంటోందని చెప్పారు. ఇవాళ సెలవు, ఏవైనా పిన్నిని చూడాలని బయలుదేరాను. బాబాయ్ ఫ్లాట్ వద్దనుకొని కోంపల్లె వైపు ఇల్లు కట్టుకున్నాడు. ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరు ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్య గడిపేవారు పిన్ని, బాబాయ్. ఆలోచిస్తూ ఉండంగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందు ఆగింది. గేటు తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికొచ్చానా అన్న సందేహం కలిగింది. తుప్పుపట్టిన గేటు, వాకిలంతా చెత్త, లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి. బయట స్కూటరు, కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి. అసలు వాటిని ముట్టుకున్నట్టు లేదు. లోపలికి వెళ్లి బెల్ల కొట్టాను. ఎవరూ పలకలేదు. తలుపులు దబదబా బాదాను, పిన్నీ అంటూ. అప్పుడు శబ్దమైంది. నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు. రేగిపోయి నెరసిన జుట్టు, నలిగి వెలిసిన నూలు చీర, మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ, ఎవరు అంది. ఇక్కడ మా పిన్ని ఉండాలండి, ఇప్పుడెక్కడున్నారు అన్న నన్ను చూసి, చిన్నా అంది. నేను తూలి పడిపోబోయాను. చటుక్కున పట్టుకొని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది. కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకంతా మసకగా ఉంది. కళ్ళు నులుముకుంటే కళ్ళనీరు తగిలింది. నేనేమీ మాట్లాడలేదు. పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. తాగుదామనుకున్నా కాని ఒక్క గుక్క తాగేసరికి కొరపోయింది. దగ్గుతుంటే తల మీద చెయ్యి వేసి తడుతూ, అమ్మ తలుచుకుంటోంది అంది. నేను ఆ చెయ్యి పట్టుకుని, లేదు, బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను. పిన్ని ఏమీ మాట్లాడలేదు. ఆమె కంట చుక్క నీరు రాలేదు. ఇద్దరమూ అలా మూగగా ఉన్నాము. గేటు కిర్రుమని శబ్దమైంది. మల్లమ్మ లోపలికొచ్చింది. చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో చూస్తూ ఉండటంతో మల్లమ్మకి మేమంతా తెలుసు. చిన్నబాబు, బావున్నావా? ఎప్పుడొచ్చావు? నవ్వుతూ పలకరించింది. నేను సమాధానం చెప్పకుండా, ఇల్లిలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మ? ఇంత చెత్తగా పెట్టావేంటి? నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్లి చెత్తెత్తే కవర్ తెచ్చాను. 6 ఏళ్లైనా వాళ్ళింట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో నాకు బాగా తెలుసు. పిన్ని ఏదో అనబోతుంటే, నేను రాత్రి కూడా ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది, తొందరగా వంట చేస్తే భోంచేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకుని బయటకి నడిచాను. నేను మల్లమ్మ దాదాపు గంట సేపు కష్టపడితే సుమారు 10 బస్తాలకి సరిపడా ఎండాకులు, కొమ్మలు వచ్చాయి. రేపు చెత్త తీసి ఆయనకి పైసలిస్తే తీసుకుపోతారులే చిన్నబాబు, లోపలికి పదండి, ఎండ బాగా వస్తోంది అంది ఎర్రబడ్డ నా మొహం చూసి. పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది. అన్నీ పిన్ని, బాబాయ్ గురించే. లోపలికి వెళ్లేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంటింటి అవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను. ఏవి ఎండిపోయాయి, ఏవి కొత్తవి తేవాలి, ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని. మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది. ఆలుగడ్డ వేపుడు, మామిడికాయ పప్పు, చారు, అన్నం. అబ్బా, మామిడికాయ పప్పు!
ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదే, నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి నేనివన్నీ తినడం మానేశాను. ఒక్క మజ్జిగన్నం మాత్రమే, అది ఒక పూటే అంది పిన్ని. నేనేమీ మాట్లాడకుండా తినటం మొదలుపెట్టాను. భోజనమయ్యాక నేను నెమ్మదిగా, పిన్ని, బాబాయ్ పోయి దాదాపు 6 నెలలు దాటింది. ఆ స్కూటరు కారు అలానే ఉంచావు. అలమరాలో బాబాయ్ బట్టలన్నీ అలానే ఉన్నాయి. ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను. నేనింకా నమ్మలేకపోతున్నాను చిన్నా. మీ బాబాయ్ కారు, స్కూటరు అలానే ఉంచుతాను. అవన్నీ నాకు జ్ఞాపకాలు. బట్టలు, చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది. ఓకే, మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా? ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా? అడిగిన నన్ను వింతగా చూసింది. నేను ఆశ్రమానికి వెళ్ళటమేమిటి? మరి నువ్వు జీవితం మీద, నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసిలా ఉన్నావు. బాబాయ్ సడన్ గా పోయారు. ఆ షాకు ఎవరికైనా ఉంటుంది. అందులో నువ్వు బాబాయ్ ఒకరికొకరుగా బ్రతికారు. అది తట్టుకోవటం కష్టమే. కాని నువ్వు చనిపోయేదాకా బతకాలిగా. ఆత్మహత్య చేసుకోవుగా. ఒంటరిగా ఉంటున్నావు. మన వాళ్ళెవరైనా వచ్చినా అసలు పట్టించుకోవు. వంట చెయ్యవు. ఇల్లు శుభ్రం చెయ్యనీవు. చెట్లలో అంత చెత్త. ఏ పాములో రావచ్చు. స్కూటరు, కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తావా? రేపవి తుప్పుపట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా? బాబాయ్ బట్టలు, ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్, దువ్వెన, చెప్పులు, సామాను, ఇవేనా నీకాయనతో జ్ఞాపకాలు? అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా? ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు. ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు? నువ్వు ఎలా ఉంటే ఆయన సంతోషమో తెలీదా? ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా? లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా? నాది కోపమా, ఉక్రోషమా, దుఃఖమా నాకే తెలీదు. పిన్నికి అర్థం కాలేదు. నా వంక అయోమయంగా చూస్తూ, నా భర్త పోతే బాధపడ్డం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలి అనుకోవటం నేరమా? ఆయన జ్ఞాపకాలుండాలి. అవి నీలో బ్రతుకుండాలి. కాని ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని, అనారోగ్యాన్ని, చావును ఇస్తే ఇదేనా ఆయనకిష్టం? మాకు నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లుగా ఉండాలి. ఆయన జీవితంలో ఏం సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి. నేను మీ పిన్ని అర్ధనారీశ్వరులం అనేవాడు బాబాయ్. ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలు, ఇంగ్లీషు చెప్పటం ఇష్టం. నువ్వవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం. బాబాయికి చెట్లు పచ్చగా ఉండటం ఇష్టం. నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాం. నువ్వు సంగీతం పాడితే ఇష్టం. ఒకవేళ నువ్వు పోయి ఆయనుండి ఇలానే ఇల్లుంచి నీలాగే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే? ఒక్క క్షణం ఆగాను, రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ. ఏమీ మాట్లాడకుండా రూంలోకి వెళ్లి తలుపేసుకుంది పిన్ని. నేను కామ్గా ఇంకో రూంలోకి వెళ్లి నిద్రపోయాను. ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. నిద్రలేచి చూస్తే 1 నిమిషం నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. మంచి ఉల్లిపాయ పకోడీ వాసనొచ్చింది. పిన్ని స్పెషాలిటీ అది. పిన్ని, పకోడీ చేశావా? వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది. వాసనకి లేచావా? మొహం కడుక్కొనిరా, ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం. నీకు కోపం రాలేదా? ఆశ్చర్యంగా అన్న నన్ను చూసి, కోపమెందుకు? బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది. నేను ఆలోచించాను. నిజమే, మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చేయనక్కర్లేదు. తిన్నాక అన్నీ సర్దుదాం. బట్టలు, మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్లకిచ్చేస్తాను. నీతో వచ్చి కొన్నాళ్లు మీ ఇంట్లో ఉంటాను. వస్తూ అత్తయ్యని, మావయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకొస్తాను. బాబాయ్ సంవత్సరికంలో ఇల్లంతా బాగు చేయిస్తాను. మళ్లీ చెట్లన్నీ పూల కాయలతో కలకల్లాడేలా చేస్తాను. నాకు కారు నేర్పించు, స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను. ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి, పిన్ని, నిన్ను బాధ పెట్టానా? కొంచెం కఠినంగా చెప్పావు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదుగా. నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవ్వరికీ ఇవ్వలేదు అని అర్థమైంది. నువ్వన్నట్టు నాకు భర్త పోయాడు నిజమే. కాని తాతయ్య, నానమ్మలకి కొడుకు, మీ నాన్నకి తమ్ముడు, మీ అమ్మకి కొడుకులాంటి మరిది పోయాడు. నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను.
అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్లి హత్తుకున్నాను. అప్పుడేడ్చింది పిన్ని. తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది. కడుపులోని అగ్నిపర్వతం బతలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది. మొగుడుపోతే కళ్ళనీళ్లు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నాన్నమ్మ మాట గుర్తొచ్చింది. చుట్టూ చెయ్యవేసి, పిన్ని, నేను మీ కొడుకుని, ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకొని మొహం కడుక్కొని వచ్చింది. ఇక నేను మీ బాబాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేటట్లు బ్రతుకుతాను. నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను. పేద పిల్లలకు చదువు చెప్తాను. ఇంకా ఏవైనా చెయ్యొచ్చో ఆలోచిస్తాను. మీ బాబాయి జ్ఞాపకాలు మనసుకి హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటాను. చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూశాను. ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని, సంతోషంగా అన్నాను. నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయ్ సంతోషించాడు అన్నట్టుగా ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.